జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మన సుందరాకాండలో 5వ భాగాన్ని నేర్చుకుంటున్నాము. 5వ భాగంగా మనం హనుమ ఆచార్యుడిగా కొంతవరకు మనం తెలుసుకున్నాం. ఆచార్యుడిగా చెట్ల గుబుర్లలో పక్షిలాగా దాక్కుని ఉన్నాడు అని. ఈ దీంట్లో కూడా చాలాసేపు చెట్టుపై నుంచి పరీక్షిస్తున్నాడు. రావణ సంవాదం అయితే విన్నాడు. ఇంకా సీత ప్రాణత్యాగానికి సిద్ధపడినప్పుడు రామకథని వినిపిస్తాడనమాట. తర్వాత సీతమ్మకి కనపడి రాముడి యొక్క విగ్రహ సౌందర్యాన్ని కానీ ఆత్మగుణాలు కానీ వర్ణిస్తాడు. తర్వాత రాముడితో తనకి కలిగిన పరిచయం ఏంటి అని కూడా చెప్తాడు. అప్పుడు కానీ సీతకి పూర్తిగా హనుమే దూతగా వచ్చాడు అనే విషయం నమ్మకం కుదరదనమాట. ఆ నమ్మకం కలిగించడానికి ఉంగరం ఇవ్వాల్సిన పని లేదు, కానీ మొదట ఇవ్వచ్చు, కానీ అలా ఇవ్వలేదు. ఎందుకంటే శిష్యుడికి ఒక జ్ఞానం ఉపదేశించడంలో ఒక క్రమం అంటూ ఉంటుంది. ఏంటి క్రమం అంటే ఫస్ట్ భగవద్గీతని వినాలి, భగవంతుడు విగ్రహ సౌందర్యాన్ని గుణాలని తెలుసుకోవాలి. అప్పుడు దానితో ఆకర్షణ పెరిగి శిష్యుడికి భగవంతుని పైన అలాగే ఇవన్నీ చెప్తున్న ఆచార్యుడి పైన కూడా ప్రీతి అనేది కలుగుతుందన్నమాట. అప్పుడు తన స్వరూపాన్ని ఆచార్యుడు తన వృత్తాంతాన్ని శిష్యుడికి చెప్తాడు అనమాట. ఇలా భగవద్ అనుభవం తనకెలా కలిగింది, భగవద్ అనుగ్రహం తనకెలా లభించింది అనే విషయాలన్నీ కూడా అప్పుడు శిష్యుడికి చెప్తాడనమాట. అప్పుడు కానీ శిష్యుడికి పరిపూర్ణమైన విశ్వాసం గురువు యందు ఏర్పడిన తర్వాత అప్పుడు భగవంతుడు అనుగ్రహంతో తనకి లభించిన మంత్రాన్ని శిష్యుడికి అందిస్తాడు. ఇవన్నీ కూడా మనం ఈ భాగంలో తెలుసుకోబోతున్నాము. ఇది సుందరకాండలోని 5వ భాగంగా చెప్పుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వసరైనం జై రావణం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితాసాకం వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయ శ్రీమన్నారాయణ. ఆచార్య స్వరూపంతో హనుమ చెట్టుపైన ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం కదా. ఏం చేస్తున్నాడు రావణుడు? ఇక్కడ కింద ఏం చూస్తున్నాడు? సీతమ్మ బాధపడుతూ ఉంటుంది. రావణుడు చెప్పి వెళ్తాడు 2 నెలల సమయమే ఇస్తున్నాను అని. ఈ రావణుడు వచ్చి పలికిన మాటలే సీత మనసులో మెదులుతున్నాయి. ఇంకా ఎలా ఉంది అంటే అలా ఆ మాటలే తనకు వినిపిస్తూ అడవిలో కనుక సింహం పైన పడితే ఆడ ఏనుగులాగా సీత బెదిరిపోతూ ఉంది అన్నాడు. అలాగే తప్పిపోయిన బాలికలాగా ఒక అడవిలో తప్పిపోయిన బాలికలాగా విలపిస్తుంది అని చెప్పాడు. ఇది సౌందర్యం. మనకి సుందరకాండలో వాల్మీకి మహర్షి ఇచ్చిన సౌందర్యం అంటే ఇలాంటి ఉపమానాలు చాలా ఉంటాయి అన్నమాట. చాలా కాలం నుంచి దుఃఖపెడుతోంది ఆమె. ఇంకా రావణాసురుడు ఏం చేస్తున్నాడు? 2 మాసాలే గడివిస్తాడు. గడివిచ్చిన తర్వాత 2 మాసాల తర్వాత ఏం చేస్తాడు? రాజు దగ్గర ఎవరైనా అపరాధం చేసి వచ్చి ఒక దొంగకి వధించినట్లుగా వధిస్తాడు అని తను అనుకుంటుంది. ఇంకా ఏమని చెప్పాడు రావణాసురుడు అయితే, నీకు మొదటి భోజనం బ్రేక్ఫాస్ట్లో నిన్ను నాకు ఆహారంగా పెడతారు అని కూడా చెప్పాడు కదా. అందుకని తనలో తాను ఇంకా ఆలోచించుకుంటుందన్నమాట. ఆత్మపరిశీలన అంటారు కదా, అట్లాంటిది. నేనే అసలు రాముణ్ణి లక్ష్మణుణ్ణి వదులుకున్నాను. మృత్యువే నాకు మృగరూపంలో వచ్చి ఆ రోజు నాకు ప్రలోభ పెట్టింది కదా. అప్పుడు రాముడిని ఏం చేసింది? నాకు అదే కావాలి. మారీచుడు మాయమృగంతో వచ్చాడు కదా, అదే కావాలి అని పట్టిపెట్టింది. రాముడు ఏం చేశాడు? భార్య కోరిక తీర్చాలి, లేకపోతే ఏమవుతుంది? నీకు ఇది కూడా చేత కాదా, నేను ఒక్కటి అడిగితే నువ్వు చేయలేదా అనొచ్చు కదా. సో అందుకని
కానీ వెళ్తున్నప్పుడు కూడా తమ్ముడికి ఎంతో జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీతని వదిలిపెట్టద్దు ఒంటరిగా అని చెప్పి వెళ్ళాడు. కానీ లక్ష్మణుని కూడా తను అనకూడని మాట అన్నది కనుక లక్ష్మణుడు కూడా ఇంకా నేను ఆ మాటలు వినలేను అని చెప్పిన వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనంతా ఆత్మ పరిశీలన చేసుకుంటుంది. నేనే కదా కావాలని తెచ్చుకున్నాను లక్ష్మణుడిని అగ్రజుడి రాముణ్ణి వదులుకున్నాను. ఒక్క నిమిషం. వస్తుందమ్మా, నా వాయిస్ వస్తుందా? వస్తుంది మేడం. ఓకే, ఇందాక కాసేపు రాదా మేడం? కాల్ వచ్చింది. అది రామానుజం లక్ష్మణ పూర్వజంచ అన్నాడు. అంటే రామానుజుడిని లక్ష్మణాగ్రజుడిని ఇద్దరిని వదులుకున్నాను అంటుంది. ఇక్కడ రామానుజుడు ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణాగ్రజుడు ఎవరు? రాముడు. అంటే ఆచార్యుడు భగవంతుడే మన జీవులకందరికీ రక్షకులు అంటారు. వాళ్ళిద్దరినీ కూడా మోహంలో పడి, అంటే వ్యామోహంతో ఇతర వస్తువులని ఇతర విషయాలని కోరుకుని వాళ్ళని ఇద్దరినీ వదులుకున్న తర్వాత జీవుడు బంధంలో పడతాడు అన్నట్టుగా ఇక్కడ సీత కూడా రావణుడి బంధంలో పడిందన్నమాట. అంటే మనం అనుకున్నాం కదా, సీత ఎవరు? జీవుడే కదా, జీవాత్మ అనుకుంటున్నాం కదా. అందుకని ఇక్కడ నేను ఈ రాక్షస స్త్రీలతో చంపబడుతున్నానని నీకు తెలియదు కదా అని ఎంతో ఏడుస్తుందన్నమాట. అయితే తను ఎలా ఉంది? ఇంతవరకు ధర్మం తప్పలేదు. రాముడు ధర్మం అయితే సీత కూడా ధర్మది. ఏంటి ఆమె చేసిన ధర్మం అంటే, రాముడిని తప్ప వేరొకళ్ళని ఎవరిని దైవంగా అసలు అనుకోలేదు. ఓర్పుతూ ఉన్నాను, నేల మీద పడుకున్నాను. ఆమె ఎవరు అసలు? జనకరాజపుత్రి, ఒక చక్రవర్తికి కూతురు, ఒక చక్రవర్తికి కోడలు. అయినా కూడా నేల మీద పడుకుంది. నియమాలనన్నీ ధర్మంతో ఆచరిస్తోంది, పతివ్రతగా ఉంది. అలాంటిది ఎన్ని రాజభోగాలు అనుభవించి మరి పెరిగింది కదా. మరి ఇప్పుడు కూడా రావణాసురుడు ఎన్నో రాజభోగాలు ఇస్తానంటున్నాడు. కానీ అవన్నీ కూడా వద్దు అనుకుని రాముడే దైవంగా నియమాలతో ఉంది, పతివ్రతగా ఉంది అన్న. అందుకనే రాముణ్ణి చూడలేకపోయానే. మనుషుల ఏదో నేను ఎంత ధర్మపాలన చేస్తున్నా కూడా రాముణ్ణి చూడలేకపోయాను, ఇంకా కలుస్తానని ఆశ కూడా లేకుండా పోయిందే అని బాధపడుతుంది. ఇక్కడ ఎలా ఉంది, మనం కూడా ఎన్ని సాధనలు చేస్తాము, ఎవరు ఏం చెప్తే ఆ పూజలు చేస్తాము, అన్ని ధర్మాలని ఆచరిస్తాం. కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్న ఫలితం సిద్ధించదు కదా. అప్పుడు బాధపడతాం. ఏంటి ఇంత చేసినా కూడా నాకేమీ ఫలితం లేకుండా పోయింది, నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది, ఇంక ఇదంతా చేసేదంతా దండగేనా అని ఆలస్యాన్ని ఓర్చుకోలేక మనమేలా బాధపడతాము. ఈ చేసిందంతా వ్యర్థమేనా అన్నట్టుగా సీత కూడా అట్లాగే అలాంటి దశలో ఉందన్నమాట. చివరికి ఏం చేస్తుంది? ఇంకా రాముడిని చూసే ఆశ కూడా లేదు. ఇక్కడ ఇంకా నేను చనిపోదామన్నా కూడా ఎవరు కూడా నాకు విషాన్ని కానీ శస్త్రాన్ని కానీ ఇచ్చేవాళ్ళు లేరు అని ఏం చేసుకుంటుంది? అన్ని రకాలుగా ఆలోచిస్తూ చివరికి ఉరి పోసుకుని ప్రాణాలు వదలదాం అని నిశ్చయించుకుందనమాట. అప్పుడు ఏం చేస్తుంది? తను అక్కడ ఉరి పోసుకోవడానికి ఏమీ లేదు, తన జడ ఒక్కటే ఉంది. తన జడ అంటే చాలా పెద్దదిగా ఉంటుందండి. రావణాసురుడు కూడా ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటాడండి, ఏకవేణి ఇట్లాగని. అయితే ఈ పరపురుషుడు నా జడని ఇలా మెచ్చుకుంటున్నాడంటే అవమానం కదా పతివ్రత స్త్రీకి. అందుకని ఈ జడతోని నేను ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి ఆ సింసప వృక్ష కొమ్మానికి పట్టుకొని ఆ కొమ్మని వంచిందనమాట. వంచంగానే ఏమవుతుంది? జడను చుట్టేసి తన మెడకు చుట్టుకున్న తర్వాత ఆ కొమ్మ వదిలితే ఇంకా చనిపోతుంది. కొమ్మతో పాటు ఈమె కూడా పైన వేలాడుతుంది కదా. ఇలా యముని సన్నిధికి చేరిపోతాను అని చెప్పి వంచి పట్టుకునుంది. కానీ ఇంతలో కొన్ని శుభశకునాలు ఆమెకి కనిపించినాయి అన్నారు. అదే భగవంతుడు. అంతే కదా, సమయానికి మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు అంటారు కదా.
అట్లాగే ఆమెకి భుజం అదిరింది, నేత్రం కంపించింది అన్నాడు. ఇంకా అనుకోకుండా సీతకి కొన్ని శుభశకునాలు, ఇదంతా కూడా శకున శాస్త్రం అంటారు చాలా చోట్ల. ఎవరు చనిపోయే ముందు ఏవో శకునాలు చెప్తూ ఉంటారనమాట. ఇలాగే ఇలా హనుమకి రాక్షసులందరినీ చంపగల శక్తి అయితే ఉంది, కానీ చెట్టు ఆకుల్లో దాక్కున్నాడు, ఇంతవరకు కిందకి రాలేదు అని చెప్పారు. దానికే ఇది ఆచార్యుడు చేసే పరీక్ష అని కూడా అనుకున్నాను అనమాట. సిద్ధంగా ఉన్న సీతమ్మని చూస్తాడు. అయితే ఇక్కడ ఎలా ఉంది, చూశానని సంతోషం ఆమెకి. ఇక్కడ చక్కగా అశోకవనంలో నందనవనం అనమాట, అది దేవతలాగా ఉంది. సీతాదేవిని చూసి ఇలా అనుకుంటున్నాడు, ఏ వేల కొద్ది వానరులు పంపించాడు సుగ్రీవుడు వెతకమని. అన్ని దిక్కుల్లో వెతుకుతున్నారు వాళ్ళు, కానీ ఈమె నాకే లభించింది. నిజంగా చూడవలసిన దాన్నంతా నేను చూశాను అనుకుంటున్నాడు. రాక్షసుల గొప్పతనాన్ని చూశాను, లంకాపురిని చూశాను, రాక్షసాధిపతి అయిన రావణుడిని చూశాను. అలాగే ఇలా సహజంగా దయ ఉన్న రామచంద్రుడి భార్యని చూశాను. భర్తని ఎప్పుడు చూస్తానా అని భర్త దర్శనానికి వేచి ఉన్న ఇప్పుడు ఈమెని ఎంత శోకల్లా ఉంది కదా, ఈమె ఇప్పుడు నేను ఓదార్చడం న్యాయం. కానీ నేను సరే ఎవరైనా ఏమనుకుంటారు, సరే చూశాను కదా ఉంగరం ఇచ్చేసి తర్వాత వెళ్ళిపోదాం వెనక్కి అనుకుంటారు కదా. అనుకుంటే ఇంకేముంది, ప్రయోజనం ఏముంది? తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సీత మళ్ళీ ఊరేసుకుంటుంది, తర్వాత ఇంకేం కబురు తెలియదు. అందుకని నేను ఓదార్చకుండా వెనక్కి వెళ్ళిపోవడం అంటే నేను వెళ్ళగానే మీరు రక్షించేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, దాంతో ప్రాణాలను వదిలిపెడుతుంది జానకి. అందుకని నేను ఈమెతో మాట్లాడాలి, రాముడు సంగతి చెప్పి ఓదార్చాలి అనుకున్నాడు. కానీ ఈ తల్లితో అమ్మతో మాట్లాడడం ఎట్లా? రాక్షస స్త్రీల ముందు మాట్లాడకూడదు, తెల్లవారికి ముందే మాట్లాడాలి. అంటే ఈమె జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటుంది కదా. అందుకని సీతమ్మ ఏమన్నది, ఒకవేళ ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను అనుకోండి, చూడకుండా అప్పుడు ఏమంటారు, సీతమ్మ ఏమంది అని రాముడు అడిగాడు అనుకోండి, ఏం చేస్తాడు? నేను ఆమెతో మాట్లాడలేదు అని చెప్పాడు అనుకో, కోపం వచ్చేస్తుంది రాముడికి. ఇంకా కోపం వచ్చేసి అందరినీ కూడా తన బాణాలకి గురిపెట్టవచ్చు అని ఈమెని సమయం చూసుకుని మెల్లగా ఓదార్చాలి అనుకుంటున్నాడు. నేనేమో ఇంత పెద్ద శరీరంతో ఉన్నాను, వానరుణ్ణి, మనుష్య వాక్కులోనే మాట్లాడాలి. అంటే ఎందుకు మనుష్య వాక్కులు అంటే, ఎందుకంటే బ్రాహ్మణులాగా ఉండే మనుష్య వాక్కుతో మాట్లాడుతున్నాను అని రావణాసురుడు అనుకొని సీతమ్మ భయపడుతుంది. అంటే ఇలా వెళ్ళి మాట్లాడేసాడు అనుకోండి, రావణాసురుడు చాలా రకాలుగా చాలా పరివ్రాజకుడిగా కూడా వచ్చాడు. ఎప్పుడు సీతమ్మని ఎత్తుకుపోయే ముందు ఆయన ఏం చేశాడు, కాషాయ రంగు వస్త్రాలంతా కట్టుకొని పరివ్రాజుడిగా వెళ్ళి అపహరించాడు సీతని కదా. మనకి ఈ సాధువుల్ని అంటే కాషాయ రంగు కట్టుకున్న వాళ్ళని చూస్తే మనకి ధైర్యమును ఒక పూజ్యభావం కలుగుతుంది. కానీ అదే వేషంలో వెళ్ళి మోసం చేశాడు రావణాసురుడు. అందుకని ఇప్పుడు నేను మనిషి వాకులో మాట్లాడుతుంటే సీతమ్మ భయపడుతుంది, కానీ ఆమె మనిషి, ఆమె ఆమెతో మాట్లాడాలంటే మనిషి భాషలోనే మాట్లాడాలి. ఇంకెలా? నా వానర రూపాన్ని మనుష్య భాషని చూశారంటే రాక్షసులకు భయపడిన ఈమె మరింతగా భయపడుతుంది అని. ఇంకా వీళ్ళందరూ కూడా ఈమె ఏం చేస్తుంది, భయంతో అరుస్తుంది కదా సీత, రాక్షసుడే అని రావణుడే అని భావించి అరుస్తుంది. ఆ శబ్దం వినగానే రాక్షసులు కూడా ఆయుధాలను పట్టుకొని చుట్టుముడతారు. వాళ్ళు పట్టుకుని నన్ను చంపడానికి ప్రయత్నించవచ్చు. అందుకని ఈ భయంకరంగా ఉన్న ఈ రాక్షస స్త్రీలు భయంతో వెళ్ళిపోయి ఏం చేస్తారు, వేరొక వాళ్ళని ఆహ్వానిస్తారు, ఇంకో రాక్షసులు పిలుస్తారు. వీళ్ళు గెలవలేకపోయినా కదా. ఒక్క నిమిషం.
మిగతా వాళ్ళందరూ కూడా నన్ను చుట్టుముడతారు. ఇంకా వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. వాళ్ళు నన్ను పట్టుకునేమో అందరూ కలిసి బంధించవచ్చు. నేను వచ్చిన పని అంతా పాడైపోతుంది. ఇంకా పట్టుబడడం కూడా జరగచ్చు. వాళ్ళకి పట్టుబడతానేమో. ఇంకా ఈ రాక్షసులు ఏం చేస్తారు, సీతమ్మని ఇంకా హింసిస్తారు. అసలు రాముడు సుగ్రీవుడిక ఏ పని మీద పంపించారో అదంతంగా చెడిపోతుంది. అందుకని పోనీ ఇలా నేను మరణించడం కానీ వాళ్ళకి పట్టుబడడం కానీ జరిగితే ఇంక సహాయపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేదు. నేను చనిపోతే కనుక ఈ 100 యోజనల విస్తరణ, ఈ 100 యోజనాల సముద్రాన్ని కూడా దాటే వానరుడే లేడు అని ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు అనమాట. నేను ఇప్పుడు మాట్లాడకపోతే సీతమ్మేమో ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకని కార్యం చేయకూడదు. నేను బుద్ధి లేని వాడిలాగా ప్రవర్తించకూడదు. నేను చేసిన సముద్రం దాటి వచ్చిన ఇదేమో వ్యర్థం కాకూడదు. అందుకని సీతమ్మతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఆమె ఏ మాట వింటే ఆమె బాధపడకుండా వింటుందో అలాంటి మాటలు మాట్లాడాలి. అంటే ఆమెకి ఇష్టమైంది ఏంటి, ఎప్పుడు రాముడి మీదే ఉంటుంది కదా ఆమె ధ్యాస అంతా. అందుకని రామ 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 అంటే చాలు, రాముడిని కీర్తిస్తే చాలు, ఆమె వినడం మొదలు పెడుతుంది అనుకున్నాడు అనమాట. అందుకని ముందు ఇలాంటి రామకథలు, రాముడి గురించిన వాక్యాలను చెప్తాను అనుకున్నాడనమాట. అని ఇందులో రామకథని హనుమ చెప్పడం మొదలు పెడతాడు. రామాయణం అంటేనే ఒక మధురం. అది నిజంగా అంతరంగా కూడా దాని అర్థం కూడా ఎంతో మధురంగా ఉంటుందన్నమాట. అందుకే ఈ మధుర వాక్కుని విని తప్పకుండా ఆమె నన్ను నమ్ముతుంది అనుకున్నాడనమాట. ఇలా చాలా రకాలుగా ఆలోచించేశాడు. ఏవం బహువిధాం చింతాం అన్నట్టుగా ఎన్ని ఆలోచనలు చేసి సీతకు వినపడేటట్లుగా దగ్గరగా వచ్చి, దగ్గరగా అంటే పయనించే సీతమ్మకి వినిపించాడు. అంటే ఏంటి, మృత సంజీవినిలాగా వినపడిందంట. చనిపోతున్న సీతమ్మకి మళ్ళీ ప్రాణం పోసిందంటే ఈయన చెప్పే రామకథ అన్నమాట. అది ఒక మృత సంజీవిని అంటారు అన్నమాట. అంటే మృత సంజీవనం రామచరితం అన్నారు మన పూర్వీకులు అనమాట. ఒక్క చెవిలో పడినంత మాత్రంలోనే ఆనందాన్ని ఇచ్చేది ఈ రామకథ. రామకథలోని గొప్పదనం శరీరాన్ని నిలబెడుతుంది, చెవి కూడా చక్కగా వినాలనిపిస్తూ ఉంటుంది, మనస్సుని తృప్తిపరుస్తుంది, ఇంకా మన ఆత్మని ఆనందింపజేస్తుంది అంటారు. అంత గొప్పది ఈ రామకథ అనమాట. రామాయణం ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది కదండి. ఎక్కడ చెప్తున్నా, ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది, ఆ తర్వాత ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చింది. అయినా ఎన్నిసార్లు విన్నా ఇంకా వింటూనే ఉంటాం. సో అందుకనే ఇది ఎంత అద్భుతమైందో రామకథ అనేది అని హనుమ చెట్టుపై నుంచి రామకథను చెప్పడం ప్రారంభిస్తాడనమాట. రాజా దశరథో రామ నామ రథకుంజర వాజమానని. ఎక్కువ ఎవరు దశరథుడనే రాజు ఉన్నాడు, ఆయనకి రథాలు, ఏనుగులు, గుర్రాలు చాలా ఉన్నాయి. పుణ్యం చేసుకున్నవాడు, పుణ్యశీలుడు ఆయన. అతడు రాజర్షుల్లోని శ్రేష్ఠుడు. రాజర్షి అంటే ఏంటి, రాజు ప్లస్ ఋషి అనమాట. తపస్సుల్లో ఋషులతో సమానుడు, ఎంత దయగలవాడు. అలాగే అలాంటి దశరథుని జ్యేష్ఠపుత్రుడు రాముడు. అలాగే రాముడు ఎలాంటి వాడు, రాముడు రక్షితాస్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతప అంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ శ్లోకం అనమాట రామాయణంలో. రాముడు ఎలాంటి వాడు, తన ధర్మాన్ని తాను రక్షించుకునేవాడు, తన వారిని రక్షించేవాడు, అలాగే ఈ జీవలోకాన్నంతా రక్షించేవాడు, ధర్మాన్ని కూడా రక్షించేవాడు అనమాట. ఈ శ్లోకం మనకి సంక్షేమ రామాయణంలో కూడా చదువుకున్నాం, గుర్తుందా మీకు? ఇది ప్రధాన లక్షణం ఏంటి రాముడికి అంటే, భగవదవతారం కదా అయింది, రక్షకత్వం అంటారు. ఇది ప్రయోజనం. భగవదవతారానికి ప్రయోజనం ఏంటి, సాధు రక్షణం, ధర్మరక్షణమే కదా. దాన్ని చేసేవాడు రాముడు అనమాట. ఇలా ఇంకా ఏం చేస్తాడు, రక్షణ అంటే ఏంటి, మన ఆపదలను తొలగిస్తాడు, మనకి ఇష్టమైనవి ఇచ్చేవాడు కదా. మూడవది ఏంటి, జీవలోక రక్షణ అంటాడు. ఈయన ఎవరు, భగవంతుడు కనుక
జీవకోటినంతటిని కూడా రక్షించాలి. ఇది రాజు బాధ్యత అన్నమాట. ఇలా శ్రీ మహావిష్ణువు కారణం. ఇది అన్నిటికీ కారణం ఎవరు? శ్రీ మహావిష్ణువే, అన్ని పదార్థాలకి. అందుకే అకారానికి విష్ణువే అర్థమైనాడు కదా. అకారం అంటేనే విష్ణువు, సర్వజగత్తుకి కారణమైన వాడు. అకారంతోనే చెప్తారనమాట. అందుకని ఆపదలు తొలగించేవాడు, ఇష్టాన్ని ఇచ్చేవాడు సర్వేశ్వరుడు ఒక్కడే అంటారు. మనకి ఇష్టమైంది ఇవ్వాలన్నా, మనకి ఆపదలైనా సరే తొలగించేవాడు ఈశ్వరుడు ఒక్కడే అంటారు. ఇక అలాంటి రాముడు తండ్రి యొక్క అంటే సత్యవాక్కు, సత్యప్రతిజ్ఞుడైన తండ్రి యొక్క మాట వలన భార్యతో సోదరుడితో రాజ్యాన్ని వదిలిపెట్టి వనానికి వెళ్ళాడు. ఆ మహారణ్యంలో మృగము వెంట వేటకేగి అంతమంది రాక్షసులని సంహరించాడు. అలాగే రాక్షసులను రాముడు కరదూషణాది చాలామంది రాక్షసులను చంపాడు. ఇది రావణాసురుడికి తెలిసి మాయతో మృగరూపంలో ఉన్న రాక్షసునిచే రాముణ్ణి వంచించి జానకిని అపహరించాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? హనుమే చెప్తున్నాడు. ఎంత రాముడు అడవిలో ఆ సీతను అన్వేషిస్తూ వచ్చిన సుగ్రీవుడు అనే వానరుణ్ణి మిత్రుడిగా చేసుకున్నాడు. వాలిని చంపాడు. కవిరాజ్యాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. సుగ్రీవుని ఆజ్ఞతో వానరులందరూ అన్ని దిక్కులకు సీత కోసం అన్వేషణకు వెళ్ళారు. సంపాతి మాటల వల్ల నేను ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి నీ దగ్గరికి వచ్చాను అని ఇంతవరకు చెప్పాడు. చాలా సంక్షిప్తంగా చెప్పాడు. అయితే ఇది చెప్పిన తర్వాత ఈ కథని వింటోంది జానకి అన్నమాట. చెప్పి విని చాలా ఆశ్చర్యం వేస్తుంది. హనుమ కథ చెప్పడంలో చూడండి, ఫస్ట్ తెలిసిన కథని చెప్పాడు. ఈ రాముడు కొడుకని వనవాసానికి వెళ్ళాడు, కైకేయి వరాలు కోరాడు, ఇవన్నీ కూడా సీతమ్మకు తెలుసు కదా. తర్వాత తను ఎత్తుకుపోయిన తర్వాత రావణాసురుడు తీసుకొచ్చిన తర్వాత కథ తనకి తెలియదు. అందుకని రామసుగ్రీవుల మైత్రిని, సీతాన్వేషణం ఎలా చేశారు, సాగరాన్ని ఎలా లంఘించాడు, ఇది కూడా సీతమ్మ దర్శనం ఎలా అయింది, ఇవన్నీ తర్వాత చెప్పాడు అనమాట. ఈ కథను బట్టి ఏంటి అంటే తెలియని కథ కూడా చెప్పాడు, కానీ తెలిసిన కథ తెలుసు, తెలియని కథ కూడా చెప్పాడు కనుక నిజమని నమ్మాల్సి వచ్చిందనమాట. అప్పుడు సీతమ్మ కొంచెం నమ్మకం కలిగి ముఖమెత్తి భయపడుతూ పైకి చూసింది సింహపావృక్ష మీదకి. అప్పుడు ఈయనకి సూర్యోదయానికి ముందు ఉన్న అరుణునిలాగా వాయుదేవపుత్రుడైన హనుమ దర్శనం కలిగిందనమాట. అక్కడ ఇది కూడా సిద్ధి శ్లోకం అంటారు. ఇక్కడ కూడా ఆచార్య దర్శనం కూడా, అక్కడ సీత దర్శనం, అమ్మవారి దర్శనం అయినప్పుడు ఎంత మహత్యమైందో ఆ శ్లోకం ఇక్కడ కూడా ఆచార్య దర్శనం కూడా అంతే మహత్వమైందనమాట. సిద్ధి స్తోత్రం అంటారు. ఎలా ఉన్నాడు అప్పుడు అంటే తెల్లని వస్త్రాలను కట్టుకొని మెరుపుల రాశిలాగా పచ్చగా ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే చేతులు కట్టుకొని చెట్టు మీద ఉన్నాడనమాట. మళ్ళా చూసింది, కానీ వెంటనే మళ్ళీ ఆమెకి భయం వేసింది. ఏదో శాస్త్రాల్లో కళ్ళ కోతిని చూడడం దోషమని చెప్తారని, నేనన్నా కలగంటున్నానేమో అనుకుంటుంటాను. కళలో కోతి కనిపించడం అనేది అశుభం అంటారనమాట. అందుకనే వెంటనే తన కోసం తన కోరుకోట్ల లక్ష్మణుడికి, రాజుకి, మా తండ్రికి, జనకుడికి అందరికీ మంగళం జరగాలి అని మంగళాశాసనం చేస్తుంది అక్కడ. ఆ దోషం వాళ్ళకి తగలకూడదు అని. కానీ తర్వాత అనుకుంటుంది, ఇది స్వప్నం కాదు, నేనేం నిద్రపోవడం లేదు కదా, అసలు నేను రామచంద్రుడికి దూరంగా ఉన్న నాకు నిద్ర ఎలా వస్తుంది? రామ రామ అని ఎప్పుడూ మనసులోనే ఆలోచిస్తాను, నోటితో దాన్ని పలుకుతూ ఉంటాను. దానికి తగిన కథ ఈరోజు నేను విన్నాను. అందుకని కనుక నాకు అలా కనిపించి ఉండొచ్చు. ఎందుకంటే రాముడి మీదే ధ్యాస ఉంది కనుక ఇలాంటి రూపం ఏమన్నా కనిపించిందేమో, నా బుద్ధి కూడా ఊహించుకోవడానికి దానికి అనుగుణంగా ఇలాంటి రూపాన్ని కనిపిస్తోందేమో అనుకుంటుందన్నమాట. కానీ ఇక్కడ నాకు ఎదురుగుండా స్పష్టంగా ఒక రూపంతో కనిపిస్తున్నాడే అంటుంది అని మళ్ళీ వెంటనే
నిజం అవ్వాలి, ఇదే నిజం అవ్వాలి. ఎందుకంటే నాకు ఎదురుగుండా కనిపించే ఈ వానరుడు నాకు చెప్పే కథ ఇదంతా కూడా నిజం అవ్వాలి అని ఇంద్రుడికి నమస్కారం చేస్తుంది, బ్రహ్మకి నమస్కారం చేస్తుంది, అగ్నికి, వాచస్పతికి, ఇందరికీ నమస్కారం చేసింది అనమాట. ఎందుకంటే ఈ వానరుడు చెప్పిన మాటలన్నీ సత్యం అవ్వాలి అని. అప్పుడు హనుమని ఇంకా మెల్లిగా అప్పుడు హనుమకి నమ్మకం కలిగింది కదా, మెల్లిగా చెట్టు కొమ్మల నుంచి కిందకి దిగి హనుమ దగ్గరగా వచ్చాడు. శిరస్సు దాని నమస్కార ముద్రతో నిలబడి ఉన్నాడు అనమాట. అమ్మ నువ్వెవరు? నువ్వు చూస్తే నలిగిన బట్టలు కట్టుకుని ఉన్నావు, చెట్టు కొమ్మని పట్టుకుని ఉన్నావు, నీవెవరమ్మా? నీ కళ్ళని నువ్వెందుకు నీ కళ్ళ నుంచి నీ కన్నీళ్ళు వస్తున్నాయి? ఎవరు నువ్వు? ఏమన్నా దేవతలకి, గంధర్వ జాతికి, యక్షజాతికి, ఏమన్నా కిన్నెర జాతికి చెందిన స్త్రీవా? నువ్వెవరో దేవతలాగా కనిపిస్తున్నావే. స్వర్గం నుంచి మనిషి లోకానికి దిగి వచ్చి ఈ లోకంలో ఉన్న ఎవరి కోసమైనా శోకిస్తున్నావా? నీ పుత్రుడు కానీ, తండ్రి కానీ, సోదరుడు కానీ, భర్త కానీ, ఇంకెవరి కోసమైనా నువ్వు శోకిస్తున్నావా? అలాంటి వాళ్ళు ఎవరు? నువ్వు నిజంగా రాజలక్షణాలు కనిపిస్తున్నాయి నీలో. నీ లక్షణాలు చూస్తే ఎవరో ఒక రాజు యొక్క పట్టపురాణివో రాజకన్యవో అయి ఉంటావని నాకు అనిపిస్తుంది. అయితే జనస్థానంలో రావణుడు ఒక స్త్రీని బలవంతంగా అపహరించబడ్డాడు అనే విషయం నేను విన్నాను. ఆ సీత నువ్వేం కాదు కదా? అలా అయితే చెప్పు. నువ్వు రాముడి దేవివే ఉంటావు అని చెప్పి నాకు అనిపిస్తోంది. అంటే నువ్వే ఆ సీతవని నాకు తోస్తోంది అని చెప్తున్నాడు. అప్పుడు హనుమ చెప్పిన ఈ మాటలన్నీ విని వైదేహి అంటుందన్నమాట, భూమండలంలో రాజులలో ప్రధానుడు, శత్రు సైన్యాన్ని కూడా తప్పింపచేయగలిగేవాడు అని దశరథుడికి కోడల్ని, మహాత్ముడైన విదేహపతి ఎవరు అంటే జనకుడి కుమార్తెని, నా పేరు సీత, నేను రాముడి భార్యని అని చెప్తాను. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, నువ్వెవరు అన్నప్పుడు నేను ఫలానా భార్యని ఇంతకుముందు ఎవరు చెప్పుకునేవాళ్ళు కాదన్నమాట. ఎలా చెప్పాలి తన గురించి ఒక స్త్రీ అని చెప్పినప్పుడు సీతమ్మ ముందుగా తన భర్త పేరు చెప్పడం, తన పేరు చెప్పడం సంప్రదాయం కాదన్నమాట. ముందుగా మామగారి పేరు చెప్పాలి, వారి కోడలి అనాలి, తర్వాత తండ్రి పేరు చెప్పాలి, ఆ తర్వాత తన పేరు, భర్త పేరు చెప్పాలి. ఇది భారతీయ సంప్రదాయం అని చెప్తారనమాట. అందుకనే ఎప్పుడు కూడా మామగారే కోడలికి రక్ష అంటారు. రక్షణగా ఉండేది మామగారే. ఎప్పుడు కోడల్ని సుఖపెట్టాలి అని చూడాల్సిన బాధ్యత కూడా మామగారికే ఉంటుందట. ఇలా చెప్తుండి మా మామగారే ఉంటే అసలు నన్ను ఈ లంకలో ఉండనిచ్చేవాడా? అలాగే తండ్రి జనకుడు ఉండడం అయితే అది వేరు, ఎందుకంటే ఆయన మహాత్ముడు, దేహంతోనే సంబంధం లేనివాడు. అందుకని తండ్రి ఊరుకోవడం సహజమే. కానీ తనని తను రక్షించుకోవడానికి కూడా తనకి శక్తి ఉంది సీతకి కూడా. సీత ఎవరు? అయోనిజ కదా. అందుకే భార్య రామస్య ధీమత అని కానీ రాముని భార్యను కనుక నేను రాముడే రక్షించాలి, కానీ నేను రక్షించుకోకూడదు. అది కూడా ఒక పతివ్రత ధర్మం అన్నమాట. నాకన్నీ తెలుసులే, నీ అవసరమే లేదు అంటారు చూడండి ఈరోజు. అది కాదు చెప్తుంది, అట్లా ఉండకూడదని. భార్యను భర్తే రక్షించాలి అని తెలియదా? కానీ నా ఎడల పాపం రాముడికి ఆ జ్ఞానం లేదు, పని చేయట్లేదు. రాముడు తనని రక్షించలేదే అనే ఆక్రోశం కూడా ఆయనకి వినిపిస్తుంది అన్నమాట. నేను మామగారి ఇంట్లో 12 సంవత్సరాలు ఉన్నాను. మనుషులు ఎన్ని భోగాలను అనుభవించాలో అన్ని భోగాలని అనుభవించాను 12 సంవత్సరాలు. 13వ సంవత్సరంలో దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేయాలి అని సిద్ధపడ్డాడు. పట్టాభిషేకం ఏర్పాటు చేస్తూ ఉంటే కైకేయి భర్తతో రాముడికి పట్టాభిషేకం చేస్తే నేను
ఆహారం తిన్ను, నేను త్రాగను, నేను మరణిస్తాను. మీరు వెనక ఇచ్చిన ఇదో వరం ఇచ్చారు కదా, ఆ వరాన్ని నాకు ఇవ్వాలి అని రాముడు అరణ్యానికి వెళ్ళాలి అని పట్టుబట్టింది. మరి ఆడిన మాట తప్పలేని దశరథుడు ఈ వరాన్ని ఇచ్చిన వరాలను గుర్తు తెచ్చుకుని ఆ మాటని మాట చేయలేక వెంటనే మానలేక మోహాన్ని పొందాడు. చివరికి ఎట్లాగైనా ధర్మాన్ని వదలలేని వాడు దశరథుడు కనుక పెద్ద కుమారుడు రాముణ్ణి భరతునికి రాజ్యం ఇవ్వమని రెండవ కారణంగా చెప్పింది. రెండవ కోరికగా చెప్పింది, భరతునికి రాజ్యం ఇవ్వాలి, పెద్ద కుమారుడు అడవికి వెళ్ళాలి అని. రాముడు తండ్రి మాటని అభిషేకం చేస్తాను, నీకు యువరాజం చేస్తాను అన్నప్పుడు ఎంత సంతోషంగా స్వీకరించాడు. అలాగే అడవులకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా అంతే సంతోషంతో పితృవాక్యాన్ని పాలించడానికి నిశ్చయించుకున్నాడు అన్నాడు. ఇది రాముని స్వభావం చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి తను చేయాలనుకున్న పనిని మనసులో ఇష్టం లేకుండా చేసేవాడు కాదు రాముడు. అలాగే తండ్రి నిర్బంధించాడు కదా అని అంగీకరించడం కాదు, మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడనమాట. మనసులో కూడా బాధపడలేదు తన్ని అడవులకి వెళ్ళమన్నారు అని. ఇక్కడ సీతమ్మ రాముడి స్వభావాన్ని చెప్తుందన్నమాట. రాముడు ఒకళ్ళకి ఎప్పుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. ఇంకొకళ్ళ మనసుకి బాధ పెట్టే మాటలు అస్సలు మాట్లాడు. అలాగే తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఒకరి మనసుని బాధించడం అనేది రాముడు ఎరగడు. రాముడు అంటేనే సత్య పరాక్రముడు అని చెప్పి, రాముడు లేకుండా స్వర్గంలో కూడా నేను ఉండలేను, నేను ఆయన కంటే ముందు వనానికి బయలుదేరాను, ఎప్పుడు బయలుదేరేటప్పుడు పట్టాభిషేకం అడవులకు బయలుదేరేటప్పుడు నేను ముందే బయలుదేరాను, ఎందుకంటే నేను స్వర్గంలో కూడా రాముడు లేకుండా ఉండలేను. రాముడు ఉంటేనే మిగతా సుఖాలన్నీ, రాముడు లేనప్పుడు ఏ సుఖాలు నాకు అక్కర్లేదు అనిపించు. మా ఇద్దరికంటే కూడా లక్ష్మణుడు కూడా మమ్మల్ని అనుసరించి అడవికి రావడానికి నారబట్టలు ముందే వేసేసుకున్నాడు. మేమెవరం ఇంకా ముగ్గురం కూడా దశరథుడు చెప్పినట్టుగా ఇక్కడ ఈ వనంలోకి ప్రవేశించాం, దండకారణ్యంలో నివసిస్తున్నాం. అప్పుడు రావణాసురుడు నన్ను అపహరించాడు. ఇక నాకు 2 మాసాలే గడువు ఉంది, బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. 2 మాసాలే బతకడానికి అవకాశం ఇచ్చాడు. 2 నెలల తర్వాత నా జీవితం అంతమవడం తథ్యం అని సీతమ్మ హనుమకి తన కథంతా చెప్పిందనమాట. ఇంకా ఇలా చెప్తూ ఉంటే ఆమెకి ఓదార్స్తూ హనుమ కూడా చెప్తున్నాడు, అమ్మ నేను రాముని సందేశం వల్ల నీ వద్దకు వచ్చాను, రాముడు కుశలంగా ఉన్నాడు, నిన్ను కుశలం అడిగాడు అని నీ భర్తకి అనుచరుడు లక్ష్మణుడు కూడా నీకు నమస్కారం చేశాడు, నీకు నమస్కారం చెప్పమన్నాడు అని ఇలా హనుమ కుశల వార్తలని చెప్పాడనమాట. చెప్పగానే ఎంతో సంతోషించింది సీత అన్నమాట. అందుకనే అంటారు హనుమ, లోకల్లో ఒక వాడుకుంది కదా, బతికితే బలిసాకు తినొచ్చు అని. అందుకనే ఎన్నాళ్ళైనా సరే ఒక సామెత, ఇదేంటి, మానవుడికి నూరేళ్లకైనా ఆనందం తప్పకుండా కలుగుతుంది అనే వాడికి ఇప్పుడు సత్యమైంది నా విషయంలో. బతికి ఉంటే సుఖాలను పొందొచ్చు అని పెద్దలు చెప్పిన మాట నిజం అని నాకు తెలుస్తుంది అని సీత చెప్తుందనమాట. ఆనందమే పరబ్రహ్మం అసలు కదా, కానీ దానికి దూరం అయిపోయింది. మనమందరం కూడా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం, అనేక జన్మలను ఎత్తుతూ ఉంటాం. కానీ ఎన్ని జన్మలకైనా సరే ఎప్పటికైనా భగవంతుడు అనేది మనకి ఆ పరబ్రహ్మాన్ని పొందడం అనేది తథ్యం. అప్పుడే జీవితం అనేది ఆనందంతో అంతమవుతుంది. చివరికి ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని దుఃఖాలు పొందినా మనం భగవంతుడిని చేరడమే చివరికి అవుతుంది. ఇంకా తర్వాత జన్మ ఉండదు భగవంతుడిని పొందిన తర్వాత, అది తథ్యం. అందుకని మనకి ఈ జీవితం ఎప్పుడు కూడా ఏంటంటే సుఖంతోనే అంతమవుతుంది. అందుకనే మనం నాటకాలు వేసినా సినిమాలు వేసినా చూడండి, శుభం అని ఇదివరకు ఫ్యామిలీ మొత్తం నుంచినేవాళ్ళు కదా, సుఖాంతంగానే చేసేవాళ్ళు ఏ కథ అయినా అనమాట.
నాటకాలైనా సరే, సినిమాలైనా సరే అన్నీ. ఈ విషయంలో సీతమ్మ ఈ కాండలో మనకు చెప్తుంది. అందుకే ఈ భగవత్ ప్రాప్తి అందరికీ కలుగుతుందా, ఎలా కలుగుతుంది, ఎన్నాళ్ళకి కలుగుతుంది అనే విషయాలని ఈ శ్లోకంలో మనకు చెప్పింది. ఎప్పటికైనా మనకి భగవంతుడు తప్పకుండా దొరుకుతాడు అని చెప్పి మనకు ఒక కథ చెప్తారు రామానుజుల దాంట్లో. ఒక ఆయనకి మోక్షం ఎప్పుడు కలుగుతుంది అని ఒక బెంగ ఉండేదన్నమాట. సరే, ఒక భక్తుడిని అడుగుతాడు, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో నువ్వు భగవంతుడితో మాట్లాడతావు కదా, అడిగి చెప్పు అని. ఆయన భగవంతుడిని అడిగితే చెప్తాడనమాట. ఆ చింత చెట్టుని చూపిస్తాడు. ఆ చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తర్వాత నీకు మోక్షం వస్తుంది అని. ఆ విషయం ఈయనకి చెప్తాడనమాట. ఈ భక్తుడు వచ్చి ఈయనకి చెప్తాడు, ఇలా అన్నాడు భగవంతుడు అంటే ఆయన ఆనందంతో గంతులేస్తాడట. ఇదేంటి ఇన్ని ఆకులు, చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి, చాలా ఆకులు ఉంటాయి కదా, అంటే ఇన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందా, నువ్వు బాధపడకుండా ఎందుకు గంతులేస్తున్నావు ఆనందంతో అంటే, పర్వాలేదు నాకు ఇన్ని జన్మల తర్వాత అయినా మోక్షం అంటూ ఉందని చెప్పాడు కదా అని ఆనందం వస్తుంది అని చెప్పాడంట. అట్లాగే మనం కూడా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా చివరికి మోక్షం అనేది తప్పకుండా వస్తుంది. అది ఏ జన్మలో అనేది మనం చెప్పలేమన్నమాట. అందుకనే అని ఆ మాటలు వింటూ సీతమ్మ మాటలు వింటూ ఆమెని ఓదార్చాలని సీతమ్మకి దగ్గరగా వస్తున్నాడు అనమాట. అప్పుడు దగ్గరగా వస్తుంటే ఇంకా ఈమెకి మళ్ళీ డౌట్ వచ్చింది. అరే, ఏమీ ఆలోచించకుండా ఇతనికి అంత విషయమంతా చెప్పేశాను, ఇదిగో చూడు దగ్గరగా వస్తున్నాడు, నిజంగా రావణాసురుడే ఇతను అని చెప్పి భయంతో ఉందన్నమాట. అప్పుడు భయంతో ఉంటే ఆమెకి నమస్కరించి చెప్తున్నాడు. మళ్ళీ అతని వైపు చూడకుండా కూర్చుండిపోయింది. నువ్వు మళ్ళీ మరలా మాయ రూపంలో వచ్చావు, రావణాసురుడివి అయితే నువ్వు నన్ను ఇంకా ఎందుకు బాధ పెడుతున్నావు? ఆనాడేమో నీ రూపాన్ని సన్యాసి రూపంలో దాల్చి తెచ్చావు కదా, వచ్చావు నువ్వే కదా, ఇప్పుడు నేను ఉపవాసంతో కృషించిపోయి ఉన్నాను, నన్ను ఇంకా ఎందుకు ఏడిపిస్తావు, ఇది నీకు మంచిది కాదు అని చెప్తుంది. అంటే ఇతడు కానీ మళ్ళీ అనుకుంటుంది, ఇతడు రావణాసురుడిలాగా అనిపించట్లేదు, ఎందుకంటే ఇతన్ని చూడంగానే నా మనసులో ఒక రకమైన ఇష్టం కలుగుతుంది, ఇతని మీద భయం కూడా వేయడం లేదు అని. నువ్వు రాముడి దూతవే అయితే నీకు మంగళం అవుతుంది వానర శ్రేష్ఠ, నాకు రామకథ చాలా ఇష్టం, అందుకే అడుగుతున్నాను, నా ప్రియమైన రాముడి గుణాలు చెప్పు. అసలు రాముడి నుండి లంకలో ఉన్న నా దగ్గరికి నువ్వు ఎలా వచ్చావు, నా వద్దకి దూతగా ఎట్లా వచ్చావు, ఇది స్వప్నమా అని అనుకుంటుంది. అయితే సీత యొక్క అభిప్రాయాన్ని గ్రహించి ఇక చెవికి ఇంపైన మాటల్ని పలకాలి, ఆమెను ఆనందింపచేయాలి అని పలుకుతున్నాడనమాట. అమ్మ, రాముడంటే సౌందర్యం ఉన్నవాడు, మన్మధులాగా ఉంటాడు. అలాంటి రాముడు లేడి రూపంలో వచ్చి ఆశ్రమం నుంచి దూరం చేసి నేను రావణాసురుడు అపహరించి తెచ్చాడు. దానికి ఫలితంగా రావణాసురుడు అనుభవించబోయేదాన్ని నువ్వు చూస్తావు. రాముడు ఎలాంటి వాడు అనుకున్నావు? అగ్నిహోత్రంలో ఉండే తన బాణాలతో యుద్ధాల్లో కొద్ది రోజుల్లో రావణాసురుడిని చంపనున్నాడు. నేను అతన్ని పంపిస్తేనే దూతగా నీ దగ్గరకు వచ్చాను. అలాగే సుగ్రీవుడు కూడా నిన్ను కుశలం అడిగాడు. రామలక్ష్మణుడు సుగ్రీవులు నిత్యం నీ గురించే చెప్తూ ఉంటారని మా అదృష్టమమ్మ, ఎందుకంటే నువ్వు ఇంకా జీవించే ఉన్నావు. కొద్ది రోజుల్లో రామలక్ష్మణుల్ని వానర సైన్యంతో సుగ్రీవుడిని నువ్వు చూస్తావు. నేనెవరిని? సుగ్రీవుడి మంత్రిని. నా పేరు హనుమ. సముద్రాన్ని దాటి లంకలోకి వచ్చాను. నేను రావణాసురుడిని లెక్క చేయకుండా వచ్చాను. నువ్వు అనుకున్నట్లు నేను రావణాసురుడిని కాదు, మాయ రూపంలో వచ్చిన వాడిని కూడా కాదు. నీ సందేహాన్ని వదిలిపెట్టు, నా మాటలు నమ్ము అంటుంది. అప్పుడు హనుమ చెప్పిన ఇదంతా విన్న తర్వాత, అయితే నీకు రాముడికి అసలు నీకు ఎలా మీ ఇద్దరు ఎక్కడ కలిశారు? నువ్వు లక్ష్మణుడిని ఎలా తెలుసు నీకు?
అసలు మీరేమో అసలు చదువు సంధ్య లేని ఒక వానరులు, అలాగే వశిష్ఠుడికి శిష్యులైన ఈ నరులకి నీకు అసలు గురుకుల వాసమే తెలియని వానరులు వాళ్ళు. ఎలా కలిశారు మీ ఇద్దరును? రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు, రాముడి అవయవాలు ఎలా ఉంటాయి, ఆకారం ఎట్లా ఉంటుంది, ఆయన బాహువులు ఎట్లా ఉంటాడు, ఇది చెప్పు అప్పుడు నమ్ముతాను అంటుంది అని చెప్తే అప్పుడు రాముణ్ణి వర్ణిస్తాడనమాట. రామ కమలపత్రాక్ష అని. రాముడంటే తామర పూల రేకులని కలిగిన నేత్రములు కలవాడు అని ఆరంభిస్తాడు. ఆరంభించి ఒక సముద్రంలాగా ఇంకా రాముడిని తల నుంచి కాలి కోటి వరకు కూడా ఎలా ఉంటాడో ఆ రూప సౌందర్యాన్ని అంతా వర్ణిస్తాడు, గుణాలని అన్నీ. కమలపత్రాక్ష అంటాడు. ఆ తర్వాత ఇంకా ఆయన గుణాలని కూడా ఎలాంటి సూర్యునితో సమానుడని, బుద్ధితో బృహస్పతుడని, కీర్తిలో ఇంద్రుడితో సమానమని, అంతేకాదు ఆయన పరతత్వం కూడా సూర్యుడు చంద్రుడు కూడా తన పరిధులను దాటకుండా చేయగలిగిన పరమాత్ముడే రాముడు అని చెప్పి అందరితో పూజింపబడేవాడు. రాజవిద్యల్లో శిక్షణ పొందాడు. బ్రాహ్మణుల్ని కూడా సేవించేవాడు. శాస్త్రాలన్నీ తెలిసినవాడు. అంటే యజుర్వేదం కూడా తెలిసడానికి. ఎందుకు యజుర్వేదం చెప్పారంటే అందుకే యజుర్వేదంలో తద్దిన ఆబ్దికాలు పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట దానిలో. అదే ఆయనకి తెలుసు ఆబ్దికాలు, అందుకనే వాళ్ళ తండ్రి చనిపోయాడు అనగానే తనే పెట్టేసుకున్నాడు అనమాట. ఈ రామచంద్ర యొక్క రూపాన్ని ఎంత వర్ణిస్తున్నాడనమాట. ఎలా అంటే కాలి గోటి వరకు కూడా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా వర్ణిస్తాడు. చాలా ఉంటుంది దీనికి. ఇలా సాముద్రిక శాస్త్రంలో చెప్తారంట ఎలా ఉంటే సర్వలక్షణాలు ఉన్నవాడు అని. ఆ శాస్త్రంలో చెప్పినట్టుగా అన్ని లక్షణాలు ఉన్నవాడు శ్రీరాముడు అని. ఇలాంటి లక్షణాలు రామలక్ష్మణులు ఇద్దరికీ సమానంగానే ఉంటాయండి. ఎందుకంటే అతను సుమిత్ర ఎంత ప్రేమగా పెంచిందో కౌసల్య కూడా అంత ప్రేమగా పెంచింది కనుక ఇద్దరికీ సమానంగానే ఉన్నాయని. రూపం చేత గుణాల చేత కానీ రాముడితో సమానమైన వాడు. ఇలా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నిన్ను చూడాలని అంతా వెతుకుతూ మాతో కలిశారు. ఎప్పుడు కలిశారు? అక్కడ పంపానది దగ్గర కలిశారు కదా. నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే ఆ రామలక్ష్మణులతో అన్నచే రాధ్యం నుండి నెట్టిపెట్టాడు. అంటే రాధ్యం నుండి గెంటు వేశారు కదా సుగ్రీవుడిని. సుగ్రీవుడు కలిశాడనమాట. సుగ్రీవుడు ఏంటి వాళ్ళ అన్నకి భయపడే ఋషిముఖ పర్వతం మీద ఉన్నాడు. ఈ సుగ్రీవుడు రాజ్యం పోయిన తర్వాత కూడా మేము ఆ సుగ్రీవుడి దగ్గరే ఉండిపోయాము. అప్పుడు వీళ్ళిద్దరు కూడా రామలక్ష్మణులు ఇద్దరు కూడా ధనస్సులను పట్టుకొని నారబట్టలను కట్టుకొని ఋషిముఖ పర్వతం దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరిని చూసి సుగ్రీవుడు అన్న పంపించాడేమో అనే భయంతో కొండ శిఖరం నుండి గంతులేశాడంట. ఆ కొండ అందే సుగ్రీవుడి ఆజ్ఞానుసారం ఆ పురుష శ్రేష్ఠులని నేను చేరుకున్నాను. నమస్కరించి నిలబడ్డాను. వారికి జరిగిందంతా వృత్తాంతమంతా చెప్పాను. నాతో సుగ్రీవుడికి రావడానికి అంగీకరించారు. నేనే వాళ్ళని భుజాల మీద కూర్చోబెట్టుకుని మా సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరి మీద ఒకళ్ళకి ప్రేమలు కలిగాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కలిగింది. రాముడేమో సుగ్రీవుడిని ఓదార్చాడు. సీతావిరహంతో రాముడికి కలిగిన శోకాన్ని లక్ష్మణుడేమో సుగ్రీవుడికి చెప్పాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు విని సుగ్రీవుడు కూడా ఈ కథంతా విన్నాడనమాట. అలాగే అప్పుడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్న ఆభరణాల మూట ఉంది కదా, నువ్వు ఏ ఆభరణాలను మా పర్వతం మీద పడేసావో ఆభరణాలను తీసుకొచ్చి నేను రాముడికి ఇచ్చాను. దానిని కింద పెట్టంగానే దాంతో అసలు చూడంగానే ఒక తెలివి తప్పిపోయాడట రాముడు.
రాముడు ఆభరణాలను ఒడిలో ఉంచుకుని అనేక రకాలుగా వెలిపించాడమ్మా. ఆభరణాలు చూస్తూ ఏడుస్తున్న రాముడికి శోకం మరింత ఎక్కువైపోయింది అని చాలాసేపు తను చూసి లక్ష్మణుడికి చూపి సుగ్రీవుడికి ఇచ్చాడనమాట. ఇలా రాముడంటే ఎలా ఉన్నాడు, ఇప్పుడు అగ్నిపర్వతంలాగా శోకంతో పరితపిస్తున్నాడు అని. రాముడికి అసలు నిద్ర, శోకం, చింత అని ఎప్పుడు దాంతోనే ఉన్నాడు. ఇక ఎంత అందమైన వనాలు కానీ నదులు కానీ ఏది కూడా రాముడి మనసుకి ఆనందాన్ని ఇవ్వడం లేదు అని. నిన్ను త్వరగా పొందుతాడు, నేను వెళ్ళి చెప్తాను, రాముడు త్వరగా నిన్ను పొందుతాడు. రామసుగ్రీవులు ఇద్దరూ కూడా వాలిని చంపే ముందు సీతమ్మని వెతకడానికి ప్రతిజ్ఞలు చేసుకున్నారు కనుక ఇద్దరు కలిసి కిష్కిందకి వెళ్ళి వాలితో యుద్ధం చేసి రాముడు బాణం వేసి వాలిని చంపి సుగ్రీవుని రాజుగా చేశాడు. అలాగమ్మ రాముడికి సుగ్రీవుడికి సమాగమం ఇలా జరిగింది. ఇప్పుడు హనుమంతుడని నన్ను ఇక్కడికి దూతగా పంపించారు అని కథంతా చెప్పాడనమాట హనుమ. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు వానరులకి కలిశారు అని చెప్పాడు. అయితే ఒక స్త్రీ అంతఃపుర స్త్రీ వద్దకు దూతగా పంపడానికి ఒక నమ్మకస్తుడు కావాలి కదా. కానీ మా రామసుగ్రీవులకి కలిగిన మైత్రి వలన సుగ్రీవుడి మంత్రిని నేను ఒక కోతిని అంతఃపుర స్త్రీ వద్దకు దూతగా పంపించేంతట విశ్వాసం రాముడికి నా మీద ఏర్పడింది అని ఇలా నలుదిక్కులకి పంపించాడు సీతను వెతకడానికి సుగ్రీవుడు. మేము దక్షిణ దిక్కును వెతకడానికి వాలి కుమారుడైన అంగదుడి సైన్యంతో బయలుదేరాము. మేము వెతుకుతుండగా వింధ్య పర్వతాల్లో తిరుగుతూ చాలా కాలం గడిచిపోయింది. చివరికి ఒక బిల్లల్లో కొంతకాలం ఉండిపోయాం. ఇంకా కార్యం జరగదు అని నిరాశ పొందాం. ఇంకా సుగ్రీవుడికి వెళ్ళడానికి భయపడి ప్రాణాలు వదలడానికి నిశ్చయించుకున్నాం. సముద్ర తీరంలోనే ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నాం. అప్పుడు అంగదుడు ఏం చేస్తున్నాడు, సీతమ్మ కనబడకపోవడం, వాలిని రాముడు చంపడం, జటాయు మరణించడం ఇవన్నీ కూడా పాడుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడు జటాయు సోదరుడి సంపాతి తన సోదరుడి మరణ వార్త విని కోపంతో నా సోదరుడిని ఎవడు చంపాడు అని అడిగిందట. రావణుడిచే సీతా నిమిత్తం చంపబడింది అని చెప్పంగానే సంపాతి అప్పుడు సీతమ్మని రావణాసురుడి భవనంలో ఉంది అని చెప్పాడు అని. నేను ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చాను అని చెప్పాడనమాట. ఇలా చెప్పిన తర్వాత ఇక రాత్రి వేళల్లో నేను లంకకు ప్రవేశించాను, రావణ్ణి చూశాను, శోకంతో బాధపడుతున్న నిన్ను కూడా చూశాను. ఇలా నేను జరిగిన కథ అంతా చెప్పాడనమాట. నేనెవరు, దాశరథి దూతని, నాతో మాట్లాడు, నేను సుగ్రీవుడి మంత్రిగా వచ్చానని నన్ను నమ్ము అంటున్నాడు. ఇలా శ్రీరాముడు సాగర లంఘన నన్ను పంపించినందుకు సాగర లంఘనం ఏమీ వ్యర్థం కాలేదు, నిన్ను చూడగలిగాను. త్వరలో రాముడు రావణ్ణి చంపి నిన్ను పొందుతాడు అని చెప్పాడనమాట. ఇంకా తన గురించి చెప్పుకుంటున్నాడు. అంటే ఫస్ట్ అందరి గురించి చెప్పాడు, తర్వాత తన గురించి చెప్పుకుంటున్నాడు అనమాట. మాది మాల్యవంతం అనే పర్వతం దగ్గర మా తండ్రి ఉండేవాడు. అతడి పేరు కేసరి. గోకర్ణం అనే పర్వతానికి వెళ్ళి అక్కడ పుణ్యతీర్థాల్లో ఉన్న శంబరాసుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆయన కేసరి భార్య అంజనికి పుట్టినవాడిని నేను. వాయువుచే జన్మించిన వాడిని కానీ నేను పుట్టంగానే సూర్యుడి వరకు ఎగిరి కింద పడ్డం వల్ల నా దౌడ వంకరైపోయింది. నాకు హనుమంతుడు అని పేరు వచ్చింది. నీకు నమ్మకం కలగడానికి రాముడి గుణాలను చెప్పాను. తొందరగా రాముడు త్వరలోనే వస్తాడు అని చెప్పగానే అప్పుడు నమ్మకం కుదిరిందనమాట. ఇంకా నమ్మకం కుదిరి ఆయన ఆనంద బాష్పాలని నేత్రాల నుండి వచ్చినాయట సీతమ్మకి.
నిజంగా హనుమ యథార్థంగా వానరుడే అని సీతమ్మ భావించింది. అప్పుడు అంటుంది, హనుమంటున్నాడు, అమ్మ నీకంతా చెప్పేశాను, ఇంకా నీవు ఇంకా దిగులు పడద్దు, నీకు ఎలా ఇష్టమైతే అట్లా చెయ్యి, నీవు అంగీకరిస్తే నేను వెనక్కి వెళ్తాను అని చెప్పి కేసరి భార్య అంటే వాయువు వల్ల జన్మించిన వాడిని కాబట్టి నేను వాయువు అంత వేగంగా నేను వెళ్ళగలను తిరిగి అని చెప్పాడనమాట. ఇంకా దానికి గుర్తుగా నమ్మకం కలిగించడానికి ఇదిగో అని అప్పుడు రామనామాంకితమైన ఒక ఉంగరాన్ని చూపించాడు. ఈ ఉంగరం రాముడిచ్చాడు, నీకు నమ్మకం కలగడానికే తెచ్చాను, ఇంకా ధైర్యంగా ఉండు, ఇంకా నీ దుఃఖం పోతుంది, నీకు మంగళమవుతుంది అని అక్కడ వరకు చెప్పాడనమాట. అది ఇప్పుడు సీతమ్మకి ఉంగరాన్ని ఇచ్చాడు, అంగుళీకాన్ని ఇచ్చాడనమాట. అది రాముడి పేరు మీద ఉన్నదన్నమాట. అది అందుకనే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా చాలాసేపు పరీక్షించాడు, రామకథను వినిపించాడు, తర్వాత ఆయన సౌందర్యాన్ని వర్ణించాడు, తర్వాత వాళ్ళిద్దరికి కలిగిన పరిచయాలని చెప్పాడు. అప్పుడు సీతమ్మకి నమ్మకం కలిగింది. అయితే ముందే ఉంగరం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొదట ఇచ్చి ఉండొచ్చు, కానీ అలాగే ఇవ్వలేదు. దీంట్లో ఒక క్రమాన్ని పాటించాడు ఆచార్యుడిగా హనుమన్నమాట. ముందుగా భగవద్గీతను వినాలి ఎవరైనా సరే, తర్వాత అతని ఆ సౌందర్యాన్ని గుణాలని తెలుసుకోవాలి. అప్పుడు దానికి అలా చెప్పిన ఆచార్యుడి మీద ప్రేమ కలగాలి. అప్పుడే తర్వాత తన గురించి తన వృత్తాంతాన్ని శిష్యుడికి చెప్పడం అన్నమాట. ఎలా లభించింది, నాకు ఎలా లభించింది భగవంతుడి అనుగ్రహం అనే విషయాలన్నీ శిష్యుడికి చెప్తాడు. అప్పుడు శిష్యుడికి అనేవాడికి పరిపూర్ణ విశ్వాసం ఏర్పడిన తర్వాత భగవంతుడి అనుగ్రహంతో తనకు లభించిన మంత్రాన్ని శిష్యులకి ఉపదేశిస్తాడనమాట. ఈ క్రమం అంతా కూడా ఆచార్యుడిగా హనుమ పాటించాడనమాట. జయ శ్రీమన్నారాయణ. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెప్దాం.